బంగ్లాదేశ్ 2024 తర్వాత ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. షేక్ హసీనా ప్రభుత్వాన్ని వాళ్ళు గద్దె దింపేయడం ఏదైనా జరగని అంతర్గతంగా జరిగినటువంటి పరిణామాల వల్ల ఇప్పుడు తారిక్ రెహమాన్ అంటే అప్పుడు మహమ్మద్ యూనస్ వచ్చినప్పుడు మనం పూర్తిగా మనకు దూరం అయ్యాడు. చైనాతో చేతులు కలిపాడు, ఏవేవో భారతదేశాన్ని రకరకాల మాటలతో ఏదో శత్రుత్వంగా చూశాడు. అది అయిపోయింది. తారిక్ రెహమాన్ ప్రభుత్వం వచ్చింది ఎన్నికల ద్వారా. తారిక్ రెహమాన్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్సీపీ నాయకులందరూ భయపెడుతున్నారు. నువ్వు గనక పాకిస్తాన్కి దగ్గర అవ్వకపోయినా పర్లేదు, కానీ భారతదేశానికి గనక దగ్గరైనా, భారతదేశంతో మళ్ళీ సంబంధాలు నేర్పినా షేక్ హసీనా ప్రభుత్వానికి పట్టినకైతే నీకు పడుతుంది. మా మీద ఎటువంటి ఎంక్వైరీ చేసినా, లేదనుకుంటే 2024లో జరిగినటువంటి దాడుల్లో ఎవరినైనా అరెస్ట్ చేసినా సరే నీకు షేక్ హసీనా కంటే దారుణమైన పరిస్థితి పడుతుందని చెప్పడంతో భయపడిపోయాడు తారిక్ రెహమాన్. ఎందుకంటే అది చేసినా చేస్తారు, మూర్ఖులు కాబట్టి. పాకిస్తాన్తో కలవాలని తారిక్ రెహమాన్ లాంటి వ్యక్తికి ఉండదు. ఎందుకు? లండన్లో పెరిగినటువంటి వ్యక్తి. భారతదేశం విలువలు తెలుసు, పాకిస్తాన్ యొక్క విలువలు అతనికి తెలుసు. పాకిస్తాన్తో ఇప్పుడు కలిస్తే మళ్ళీ దేశం నాశనం అవుతుంది. కానీ ప్రాణం కంటే, అధికారం కంటే ఏది ముఖ్యం కాదు కదా. అందుకే ఇప్పుడు తారిక్ రెహమాన్ భారతదేశం కాకుండా పాకిస్తాన్తో కలిశాడు. ముఖ్యంగా సివిల్ సర్వెంట్లు ఇప్పుడు మన దేశం వచ్చి ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ పంపించింది 12 మంది సివిల్ సర్వెంట్లని. మన దేశంలో గత 5-6 సంవత్సరాలుగా 2500 మంది ట్రైనింగ్ అయ్యారు ఇక్కడ ముస్సోరీలో, షేక్ హసీనా ఆధ్వర్యంలో. 2019 నుంచి 24 వరకే. అంతకుముందు మరికొంతమంది ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. సో ఒక విధంగా మనకి మంచిదే. అంటే మనం ఈ దేశంతో, సరిహద్దు దేశాలతో ఎక్కడ కూడా శత్రుత్వం పెట్టుకోకూడదనే ఉద్దేశంతో వాళ్ళతో కలవడానికి లేదా వాళ్ళకి నిధులు ఇస్తున్నాం తప్ప వాళ్ళతో యుద్ధం చేయడం చేతకాక లేకపోతే వాళ్ళకి భయపడే కాదు. మీరు అది గమనించుకోవాలి. ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకి నచ్చలేదు, మాటకి తగువులు అయ్యాం, లేదా ఏదో ఒక యుద్ధం చేసాం, దాని మీద ఒక 4-5 మిసైళ్ళు వేయాలి, కొన్ని క్షిపణులు వేయాలి అనుకో, అది డబ్బు వేస్టే కదా మనకి. పైగా దాన్ని రెచ్చగొట్టడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ వచ్చేస్తాయి. చైనా, పాకిస్తాన్, అమెరికా ఇలాంటి దేశాలన్నీ వచ్చేసి బంగ్లాదేశ్కైనా పాకిస్తాన్కైనా సపోర్ట్ చేసి ఆ యుద్ధాన్ని పెంచుతాయి. తద్వారా మనకి నష్టం, ఆర్థికంగా మనకి నష్టం. సూపర్ పవర్ దేశంగా ఎదగడానికి మనకి ఎక్కడ కూడా అవకాశాలు ఉండవు. అందుకని మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్తో మనం యుద్ధం చేయగానే చాలా దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఆ యుద్ధాన్ని కొనసాగించాయి. కానీ మనం తెలివిగా 4 రోజుల్లో ఖతం చేసాం. అది గమనించుకోవాలి. అది ఇప్పుడు బంగ్లాదేశ్ తనకు తాను ఒకటి వెళ్తానంటే మనం ఏం ఆపం, అది మంచిదే. ఇప్పుడు బంగ్లాదేశ్ మనతో కలిసి ఉంటే సంవత్సరానికి 100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఇంతకుముందు 120 ఇచ్చాం, ఇప్పుడు 60 కోట్లు ఇచ్చాం. అదంతా మనకు బొక్కే ఒక విధంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలని మన గుప్పిట్లో పెట్టుకోవాలి. పాకిస్తాన్ ఎలాగో ఉగ్రదేశం అయిపోయింది, బంగ్లాదేశ్ కనీసం మన మాట వింటది, మనం స్వతంత్రం తెచ్చాం కాబట్టి అనే విధంగా షేక్ హసీనా గారు చాలా వరకు బాగా దేశాన్ని మన సపోర్టుతో మంచిగా నడిపించారు, అభివృద్ధి కూడా చేశారు, జీడిపి పెంచారు. వాళ్ళు మూర్ఖులు, ఆవిడ కాదనుకున్నారు, ఆవిడనే చంపాలని చూశారు. ఇప్పుడేమొచ్చేసి తారిక్ రెహమాన్ అని భయపెడుతున్నారు. అతను భయపడ్డాడు. బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా మళ్ళీ కలిసిపోని మనకు నష్టం లేదు. అసలు కలిసిపోవడమే మంచిది. ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి అతిపెద్ద తప్పిదం ఏంటంటే ఈ 2 దేశాలు విడగొట్టడం. ఇప్పుడు ఆ 2 దేశాలని విడగొట్టి ఏంటి మనకు ఉపయోగం? వాళ్ళు కొట్టుకుంటారో చంపుకుంటారో మనకెందుకు? మన దేశాన్ని అభివృద్ధి చేయాలి. పైగా వాళ్ళని విడగొట్టిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలకి ఇక్కడ బార్డర్లో దారులు తెరిచేశారు. ప్రత్యక్షంగా మరి అటు నుండి బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఎవరు వచ్చినా సరే అడ్డుకోకూడదని BSFకి, మిగతా భద్రతా దళాలన్నింటికీ కూడా అల్టిమేటం జారీ చేశారు. ఇంకా అవెందుకు ఊరుకుంటే? ఆ తర్వాత కమ్యూనిస్టులు బార్డర్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా తీసుకొచ్చారు రోహింగ్యాలందరినీ. ఇక మమతా బేగం ఆధ్వర్యంలో ఏం జరిగిందో మనం అందరం కళ్ళారా చూసాం. 1-2 అన్నీ నాశనం మన దేశానికే. దానికి స్వాతంత్రం తీసుకొచ్చి కొంత డబ్బు, 3000 మందో 3900 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మన సమయం వేస్ట్ అయిపోయింది, మన యొక్క క్షిపణులు వేస్ట్ అయిపోయాయి, మన తుపాకీలు వేస్ట్ అయిపోయాయి, మన సైన్యాన్ని కోల్పోయాం, మన డబ్బు నాశనం అయిపోయింది. ఏం సాధించాం? రోహింగ్యాల్ని సాధించాం. అంటే రోహింగ్యాల్ని మన దేశంలో తీసుకొచ్చి మనం పెంచుతున్నాం ఇప్పుడు. అంటే ఇందిరాగాంధీ వాళ్ళకి ఏదో న్యాయం చేస్తానని చెప్పి దేశానికి అన్యాయం చేసేసింది. నాటి నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు దేశానికి అన్ని విధాలుగా వ్యతిరేకంగానే ఉన్నారు. ఎక్కడ సపోర్ట్గా ఉన్నారు?